సుఖనిద్ర నందుదురు. అయితే ఐశ్వర్యవంతుడులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. సూర్యుని క్రింద మనసునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా, ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొను. అయితే ఆ ఆస్తి దురదృష్టం వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చానో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనా చేత పట్టుకుని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? ఇదియు మనసునకు ఆయాసకరమైనదే. తన దినములన్నీ అతడు చీకటిలో భోజనం చేయును. అతనికి వ్యాకులమును, రోగమును, అసహ్యమును కలుగును. మరియు కోరదగినదిగాను చూడముచ్చటదిగాను నాకు కనబడేది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపాలను పుచ్చుకొనుచు తన కష్టాజితమంతటి వలన క్షేమంగా బ్రతుకుటచుండుటయే. ఇదియే వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును, అన్న పనులను పుచ్చుకుంటకును, తన కష్టాజితమందు సంతోషించుటకును వీళ్ళు కలుగజేసినడల్లా అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిదని అనుకోవలను. అట్టి వానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకున్నాడు. బైబిల్ పఠనం చదివినటువంటి నరసింహులు గారికి క్రీస్తు పేరట వందనం తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మనమందరము ప్రాముఖ్యమైన ఘట్టంలోకి వచ్చినాము కనుక మరి పిల్లలు కలిగిన తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా ఉంచుకోండి. తమ హృదయమును చెవులను జాగ్రత్తగా పెట్టుకొని వాక్యాన్ని వినాలని కోరుకుంటున్నాను. మరి ఈనాటికి నియమింపబడిన పాఠం మొదటి మనిషి జన్మస్థలము ఆసియా. మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నియమింపబడిన పాఠము మొదటి మనిషి జన్మస్థలం ఆసియా అనే పాఠాన్ని సవివరముగా మరి చెప్పవలసిందిగా మరి ఎర్రగుంటలో దేవుని సేవను జరిగిస్తున్నటువంటి మరి జానన్న గారికి ముందున్న సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన వాళ్ళారా, అందరూ తల ఉంచినట్లయితే మరి ఈ గురువారపు బైబిల్ తరగతికి ఏర్పాటు చేయబడిన పాఠాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. గడిచిన ఈ పగటి కాలం అంతా మీరు కాపాడారు. మా పనుబాటల్లో తోడుగా ఉండి క్షేమకరంగా ఇదిగో నాయన మరి రాత్రికాలపు మీ సన్నిధినికి మమ్మల్ని అందరినీ చేర్చినందుకు వందనాలు. మరి మీ సన్నిధిలో చెప్పబడుతున్న ఈ మాటలన్నిటినీ వినడానికి మరి మీ పిల్లలు ఆసక్తితో వచ్చారు. వచ్చిన మీ పిల్లలందరికీ మరి చెప్పబోతున్న ఈ మాటలన్నిటినీ అర్థం చేసుకొని గ్రహించగలిగే జ్ఞానాన్ని, మంచి మనస్సును ప్రసాదించండి. చెప్పబడుతున్న ప్రతి మాటను అర్థం చేసుకొని నాయన సమాజంలోనికి వెళ్ళి ప్రకటించగలిగే జ్ఞానాన్ని కూడా మీ పిల్లలకు అనుగ్రహించమని కోరుతూ మరి మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో మరి ఈ పాఠాన్ని సవివరంగా చెప్పగలిగే సమయోచితమైన జ్ఞానాన్ని, మీ ఆత్మ సహాయాన్ని నాకు కూడా అనుగ్రహించుమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. మరి చేరి వచ్చిన
సంఘ సభ్యులైన మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కమిటీ సభ్యులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళారా, మరి ఈ గురువారపు బైబిల్ తరగతికి ఏర్పాటు చేయబడిన పాఠమే మరి బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా మరి కొన్ని సంవత్సరాల క్రితం సిలబస్లో మరి ఏర్పాటు చేయబడిన పాఠమే ఈ పాఠం. మొదటి మనిషి జన్మస్థలం ఆసియా. మొదటి మనిషి జన్మస్థలం ఆసియా, లేక ఆది మానవుని జన్మస్థలం ఆసియా, రెండు ఒకటే, అవునా? కానీ ఎగ్జామ్లో కొన్ని ప్రశ్నలు మార్చి ఇవ్వడం అన్నది మీకు తెలిసిందే. ఇస్తున్నారా లేదా? కానీ అలాగ ఇవ్వడం బట్టి కొంతమంది ఏమైపోతున్నారంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కన్ఫ్యూజ్ అయిపోయి మరి మేము నేర్చుకున్న ప్రశ్న ఇదే కాదా అన్నది వాళ్ళు కొంచెము తడబడడం జరుగుతుంది. ఏది ఏమైనా అందుకనే కొంచెం మార్పుతో ఆది మానవుని తీసేసి మొదటి మనిషి జన్మస్థలం ఆసియా అని పెట్టడం జరిగింది. ఓకే ప్రేమిన వల్లరా, మరి ఈ పాఠాన్ని కొంచెం మనసు పెట్టి శ్రద్ధగా వినగలిగితే అర్థం అవ్వడానికి అవకాశము ఉంది. లేదంటే అర్థం చేసుకోవడము కొంచెము కష్టమైనదే. ఎందుకంటే ఇది లోక జ్ఞానానికి సంబంధించింది. భూమి మీద వీటి గురించి ఎన్నెన్నో విషయాలను పాఠ్య పుస్తకాలలో చేర్చారు. వాటన్నిటినీ బేస్ చేసుకొని ఆలోచించుకుంటూ వెళ్ళిపోతేనే ఈ పాఠము యొక్క వివరణ మీకు అర్థమైపోతుంది. కనుక కొంచెం శ్రద్ధగా మనసు పెట్టి జాగ్రత్తగా వినాలని కోరుతూ, అలాగే మరి రేపు నెల సెమినారు 23వ తేదీ మరి స్పీకర్గా ఉపేంద్రన్నే కన్ఫర్మ్ అయ్యింది. కనుక 23వ తేదీ మరి దాని నిమిత్తం ప్రార్థించండి. మరి ప్రార్థనలు అయితే యూనిటీగా ఐక్యంగా జరిగించాలని ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థనను క్రియల రూపములో మనము జరిగించాలి, అంతే కదా? ప్రార్థించాలి, అలాగే ప్రార్థించినది క్రియల రూపములో మనమందరము జరిగిస్తే దేవునికి మహిమకరంగా ఉంటుంది. అనేక మందికి సత్యాన్ని వినిపించిన వారముగా ఉంటాం. కనుక మంచి 2 టైటిల్స్ ఇచ్చాడు. మన ఆత్మీయ జీవితానికి, ఇటు సంఘ జీవితానికి, ఆత్మీయ జీవితానికి, అలాగే భవిష్యత్తులో దేవుని కొరకు ఏ విధంగా నిలబడాలి అన్నది 2 మంచి అంశాలను మరి ఆయన ఇవ్వడం జరిగింది. కనుక మరి అందరూ మిస్ కాకోకుండా మరి ఆ సెమినార్లో పాల్గొని నిజంగా మంచి ఆత్మీయమైన భోజనాన్ని, ఆత్మీయమైన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఇక పాఠంలోనికి వెళ్ళగలిగినట్లయితే ఈరోజు మరి మొదటి మనిషి ఎక్కడ పుట్టాడు అన్నది ఈరోజు మనుషుల్లో చాలామందికి తెలుసుకోవాలనే ఆలోచన కలుగుతుంది. దాని గూర్చిన పరిశోధనలు కూడా ఎంతోమంది శాస్త్రవేత్తలు చేశారు, అవునా? మరి మొదటి మనిషి ఎక్కడ పుట్టాడు, అతని జన్మస్థలం ఏది అని తెలుసుకోవాలన్న పరిశోధన మనుషులకు కలిగిందే కానీ
అసలుకు నాకు ఈ జన్మను దేవుడు ఎందుకు ఇచ్చాడు అనే పరిశోధన ఈరోజు మనుషులు ఎవరు కూడా చేయడం లేదు. చేయగలుగుతున్నారా? మొదటి మనిషి ఎక్కడ పుట్టాడో అనే పరిశీలన చేస్తున్నాడే తప్ప అసలుకు నా పుట్టుక ఈ భూమి మీద ఎందుకు జరిగింది అనే పరిశోధన ఏ మనుషులకు తెలియడము లేదు. దాని మీద పరిశోధన చేయకోకుండా భూమి మీద పుట్టిన మొదటి మనిషి ఏ ప్రాంతములో ఎక్కడ పుట్టాలని తెలుసుకోవాలని అనేక మంది ఇటు భౌతిక శాస్త్రవేత్తలు కానీ పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడం మనకు చూస్తున్నాం. చేశారా లేదా? చేశారు గనుకనే వారి అభిప్రాయాలను ఎన్నిటినో మనుషులకు తెలియజేయడం జరిగింది. ఏమండి? మరి ఈ భౌతిక సంబంధమైన శాస్త్రవేత్తలు కానీ పురావస్తు శాస్త్రవేత్తలు కానీ ఈ శాస్త్రవేత్తలందరూ ఎలాంటి వారు అంటే వీళ్ళు ఒకరు చెప్పింది వినరు. మరి ఏది నమ్ముతారు అంటే వాళ్లకు ఖచ్చితమైన ఆధారాలు కావాలి, ఖచ్చితమైన రుజువు కావాలి. అవి ఉంటే ఆ విషయాన్ని వాళ్ళు ఖచ్చితంగా నమ్మి తీరుతారు. లేదంటే అంత సులువుగా వాళ్ళు ఏ విషయాన్ని నమ్మరు. అందుకనే వారి జీవితం అంతా ఏం చేస్తూ ఉంటారు అంటే పరిశోధన అని చేస్తూనే ఉంటారు. వీళ్ళకు మనుషుల నమ్మకాలతో పనే లేదు. ఎవరికి? మనుషుల నమ్మకాలతో ఎవరికి పని లేదు? శాస్త్రవేత్తలకు. ఏమండి? వాళ్ళు మనము నమ్ముతున్న నమ్మకాలకు వాల్యూ ఇవ్వరు. కానీ వాళ్ళకి ఏం చేయాలి అంటే పరిశోధనల పేరిట వాళ్లకు కన్ఫర్మ్ అయినదే వాళ్ళు గుర్తిస్తారు, అది సమాజానికి చెబుతారు. మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే వాళ్ళు దేనిని పరిశోధన చేసి చెబుతూ ఉంటారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రకృతిని వీళ్ళు చూసి ఆ ప్రకృతిని పరిశోధించి ఆ ప్రకృతిలో జరిగిన విషయాలను వెల్లడి చేయడం మనకు తెలుస్తుందా లేదా? ఏమంటే ఏ శాస్త్రవేత్త అయినా ఒక విషయాన్ని మనుషులకు తెలియజేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రకృతిని పరిశీలించే బయటికి చెప్తారు. మరి అలాగా పరిశీలించిన శాస్త్రవేత్తలలో ఒక శాస్త్రవేత్తే ఈ మనిషి జన్మను గురించిన ఒక థియరీని ప్రవేశపెట్టాడు. దాన్నే సిద్ధాంతం అంటారు. ఏంది ఆ సిద్ధాంతం అంటే ఆ శాస్త్రవేత్త ఎవరు అంటే ఆయనే డార్విన్ సిద్ధాంతము ఈరోజు ప్రపంచములో మారిమోగిపోతుందా లేదా? ఈ డార్విన్ సిద్ధాంతం యొక్క ఉద్దేశం ఏంటి, ఏం చెప్పాడు అనేది మనం ఆలోచిస్తే మొదటి మనిషి ఎక్కడి నుండి వచ్చాడు అని ఈయన డార్విన్ చెప్పాడు అంటే తన సిద్ధాంతంలో మనిషి నుండి కాదు, మనిషి వానరు నుండి. వానరుడు అంటే ఎవరు? వానరుడు అంటే ఏం పలకరు? వానరుడు అంటే ఎవరు? వానరుడు అనే పేరు ఏం లేదా? వానరుడు అంటే కోతి. అంటే ఈయన ఏం ప్రతిపాదించాడు అంటే మొదటి మనిషి కోతి నుండి వచ్చాడు అని చెప్పాడు. ఎందుకు అంటే మనిషికి కోతికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని చెబితే చాలామంది అది నిజమని నమ్మినది పాఠ్య పుస్తకాలలో రాశారు. అదే
ఎగ్జాముల్లో రాసి ప్రొఫెసర్లుగా ఉన్నారా లేదా? అంటే ఈనాటి వరకు మొదటి మనిషి కోతి నుండి వచ్చారని నమ్మిన వారు చాలామంది ఉన్నారా లేదా? ఉన్నారు. అలాగే మరికొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధన చేసి మరి మనిషి పుట్టుక గురించి వాళ్ళు పరిశోధన వల్ల ఏం చేశాడు అంటే, డార్విన్ చెప్పిన సిద్ధాంతము తప్పు. మరి వీళ్ళ పరిశోధన చేసి ఏం చెప్పాడు అంటే, మొదటి మనిషి ఒక ఏకకణ జీవి నుండి వచ్చాడని మరికొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి చెప్పారు. డార్విన్ ఏం చెప్పాడు? మొదటి మనిషి కోతి నుండి వచ్చాడు అని చెప్పాడు. మరికొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్పారు అంటే, ఏకకణ జీవి నుండి మనిషి పుట్టుక జరిగిందని మరికొంతమంది శాస్త్రవేత్తలు చెప్పారు. ఇంకా పరిశోధనలు చేస్తూ మనుషులు వీళ్ళేం చెప్పారంటే, ఇంక కొంతమంది శాస్త్రవేత్తలు కోతి నుండి కాదు, ఏకకణ జీవి నుండి కాదు, కానీ మరి భూగర్భ జలాల నుండి ఒక క్రిమి నుండి మనిషి వచ్చాడు అని మరికొంతమంది శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా వెల్లడించడం జరిగింది. మరి ఇంతమంది శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతము సరి అయినదా కాదా అని మనకు ఎలాగ తెలుస్తుంది? ఏది నమ్మాలా? ఏమండి? కోతి నుండి వచ్చాడని నమ్మాలనా? ఏకకణ జీవి నుండి మొదటి మనిషి వచ్చాడని నమ్మాలనా? లేకపోతే భూగర్భ జలాల నుండి ఒక క్రిమి నుండి వచ్చాడు అనేది నమ్మాలనా? ఏ సిద్ధాంతాన్ని మనము నమ్మాలి అంటే, ఏమండి, మనము వారు ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఎన్నైనా ఉండి అది లోక సంబంధమైన విద్యకు సరిపోతుందో తప్ప, ఏమండి, అది మనము నమ్మడానికి వీలే లేదు. ఎందుకు వీలు లేదు అంటే, క్రైస్తవులముగా మనందరికీ దేవుడు ఒక ప్రమాణ గ్రంథాన్ని ఇచ్చాడు. ఏంది ఆ ప్రమాణ గ్రంథం అంటే, మన చేతుల్లో ఉన్న బైబిలే. ఏమండి, ఈ ప్రమాణ గ్రంథాన్ని మనము అనుసరించి, ఏమండి, మరి వీళ్ళు చెప్పిన ఈ శాస్త్రవేత్తలన్నీ చెప్పిన సిద్ధాంతాలు బైబిలు సమర్థిస్తుందా సమర్థించదా అని మనము ఈ సిద్ధాంతాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని బైబిల్ను ఏం చేయాలి? పరిశోధించాలి. అలాగా పరిశోధిస్తే బైబిలు ఓకే అని చెబితే ఆ ప్రతిపాదనను మనము స్వీకరించాలే తప్ప ఈ భూగర్భ శాస్త్రవేత్తలు కానీ భౌతిక సంబంధమైన శాస్త్రవేత్తలు కానీ చెప్పిన దానిని మనము అంగీకరించకూడదు. అవునంటారా కాదంటారా? అంటే దేనిని బట్టి అంటే, ఈ సిద్ధాంతాలన్నిటినీ మనము బైబిల్ దగ్గరికి తెస్తే ఆ సిద్ధాంతాలకు బైబిల్ ఒప్పుకుంటే అప్పుడు మనము ఒప్పుకోవాలి. మరి ఈ శాస్త్రవేత్తలు తెచ్చిన సిద్ధాంతాలన్నీ బైబిల్ దగ్గరికి ఎందుకు తేవాలి? ఏమండి, డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతం కానీ, అలాగే ఏకకణ జీవి నుండి వచ్చాడని వాళ్ళు ప్రతిపాదించిన ఆ శాస్త్రవేత్తల సిద్ధాంతం కానీ, భూగర్భ జలాలలో నుండి వచ్చిన క్రిమి ఆ చెప్పిన శాస్త్రవేత్తల సిద్ధాంతాలు కానీ, ఇక మరి ఎంతమంది శాస్త్రవేత్తలు చెప్పిన సిద్ధాంతాలన్నిటినీ ఎందుకు బైబిల్ దగ్గరికి తీసుకొని రావాలి? అడిగితే, ఏమయ్యా ఈ సిద్ధాంతాలన్నిటిని ఎందుకు మీ బైబిల్ దగ్గరికే తేవాలి అని అడిగితే దానికి చెప్పే సమాధానం ఏంటి? ఎందుకు తేవాలంటారు? ఎందుకు తేవాలి అని అంటే,
ఏమండి, బైబిలు అనేది ఈరోజు సమాజము ఏమనుకుంటుంది అంటే అది ఒక మత గ్రంథం, క్రైస్తవ మతానికి చెందినది. మతానికి సంబంధించిన విషయాలు లోకంలో ఉన్న శాస్త్రవేత్తలు కానీ గొప్ప గొప్ప మేధావులు కానీ అంగీకరించరు. ఏమండి, మరి ఈ పాఠాన్ని కూడా సిలబస్లో చెప్పడంలో ఉద్దేశం ఏంది అంటే బైబిల్ యొక్క గొప్పతనాన్ని సమాజములోనికి తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశముతోనే ఈ పాఠాన్ని యూనివర్సిటీ పెట్టడం జరిగింది. ఇది ఏ బోధకులు ఇలాంటి పాఠాలను సమాజములో చెప్పడము లేదు. ఎందుకు చెప్పరు అంటే బైబిల్లో ఇలాంటి విషయాలు కూడా ఉన్నాయా? కేవలం ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు ఉన్నాయి అంటే బైబిల్లో అన్నిటిని గురించి దేవుడు వ్రాయించాడు. భక్తుల గురించా, ప్రవక్తల గురించా, సృష్టి పుట్టుక గురించా, మానవ పుట్టుక గురించా, ఏమండి భూమి మీద ఉన్న సకల జీవరాశుల అన్నిటిని గురించి నిజంగా దేవుడు బైబిల్లో భద్రపరిచాడు. కాబట్టి బైబిలు కేవలం ఒక మతానికి సంబంధించింది కాదు, కానీ ఇది సృష్టికర్త వ్రాయించిన గ్రంథం. సృష్టిని గురించి దీనిలో భద్రపరిచాడు. ఆ సృష్టిలో పుట్టిన మనిషిని గురించి చెప్పాడు. అంటే బైబిల్లో దేవుడు అన్నిటినీ పొందుపరిచాడు. మరి అలాగ పొందుపరిచినప్పుడు ఒరే ఇది మత గ్రంథం కాదురా, నువ్వు చదువుకుంటున్న లోక జ్ఞానాన్ని కంటే గొప్పది అని వాళ్లకు రుజువులతో చూపించగలిగితే ఈరోజు ఎంతోమంది చదువుకున్న వారు కూడా దీన్ని అంగీకరించగలిగే మనస్సు వస్తుందా రాదా? వస్తుందా? వస్తుంది. అలాగ రావడానికే మరి దీన్ని పరిశోధించి నిజంగా ఈ పాఠాన్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఏ దాని గురించి ఆలోచిస్తున్నాం? ఎక్కడున్నాము? శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాలను ఎందుకు బైబిల్ దగ్గరికి తీసుకొని రావాలి? మీ బైబిల్ దగ్గరికి ఎందుకు తేవాలా అంటే, ఎందుకు తేవాలి అంటే అసలుకు ఈ శాస్త్రవేత్తలు అంతా పరిశోధించిన ఈ ప్రకృతి నుండే కదా, ప్రకృతి నుండే శాస్త్రాలు పుట్టాయి. ఆ శాస్త్రాలను పరిశీలించడానికే శాస్త్రవేత్తలు వచ్చారు. మరి ఎందుకు శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాలను బైబిల్ దగ్గరికి రావాలి అంటే శాస్త్రవేత్తలు శాస్త్రాలన్నీ ప్రకృతి నుండే వ్రాసినప్పుడు ఇంతకు ప్రకృతిని పుట్టించింది ఎవరు? ప్రకృతి ఎలా కలిగింది? ఈ విశ్వం ఎలా కలిగింది అంటే అది దేవుని మాట వలన కలిగింది. ఆ మాట ఏందంటే బైబిల్, దేవుని వాక్యం. అంటే సృష్టి ఎలాగ పుట్టిందో అని చెప్పింది ఏది అంటే బైబిల్. ఎక్కడ చెప్పింది బైబిల్? ఆ మాట ఎక్కడుంది? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనములో ఏం రాయబడింది? ఒకసారి చూడండి త్వరగా. హెబ్రీలకు రాసిన పత్రిక. ఎందుకు శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాలను బైబిల్ దగ్గరికే ఎందుకు తీసుకొని రావాలి అంటే, నాయనా మీరు పరిశోధించిన పరిశీలనలన్నీ ప్రకృతి నుండే కలిగాయి. ఆ ప్రకృతి దేని నుండి కలిగింది అంటే అది దేవుని మాట వలన. ఆ మాట ఏదో కాదు, దేవుని వాక్యం. అందుకేమంటుంది హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ఏముంది అక్కడ? దేవుని వాక్యము వలన ప్రపంచములు నిర్మాణమైనవి. అంటే ఆ వాక్యం, ఈరోజు ప్రపంచాలు నిర్మించింది ఎవరు అంటే వాక్యం.
అంటే ఆ మొదటి మనిషి ఎక్కడ నుండి పుట్టాడు, ఎవరి నుండి పుట్టాడు, దేని నుండి అని పుట్టాడు అని మీరు చేసిన పరిశోధనలన్నీ ఆ వాక్యం దగ్గరికి తీసుకొని వస్తే అది ఫైనల్ చేస్తుంది. దానిని బట్టి మేము నమ్ముతాము అనేది మనము తెలుసుకోవాలి. ఇంకొక విషయాన్ని మనం ఆలోచిస్తే, ఇంతకు ఈ శాస్త్రవేత్తలందరి మాటలు ఎలాగుంటాయంటే వీళ్ళటన్నీ నిలకడలేని మాటలు. భూగర్భ శాస్త్రవేత్త మాటలు కానీ, పురావస్తు శాస్త్రవేత్త మాటలు కానీ, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఖగోళ శాస్త్రవేత్తలు కానీ, ఏ శాస్త్రవేత్తల మాటలనైనా వారి నిలకడలేనివి. ఎలాగ నిలకడలేనివి అని ఎలాగ చెప్పగలము అంటే, ఒకప్పుడు భూమి ఎలాగుందని చెప్పారు? బల్లపరుపుగా ఉంది అని చెప్పారు. మరి చెప్పింది దాని మీదనే నిలబడలేదు. మళ్ళీ పరిశోధన చేసి కొన్ని దినాలకు ఏం చెప్పారు? భూమి బల్లపరుపుగా లేదు, గుండ్రంగా ఉంది అని మరీ పరిశోధన చేసి చెప్పారు. ఇది ఒకటి. తర్వాత మరొక కొంత ఖగోళ శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే ఆకాశంలో 9 గ్రహాలు ఉన్నాయని చెప్పారు. ఏమండి, చెప్పారా లేదా? 9 గ్రహాలు ఉన్నాయి. మళ్ళీ కొంతకాలానికి ఏం చెప్పారు? 9 కాదు 8 అని రకరకాలుగా చెప్పడం జరుగుతుంది. అంటే శాస్త్రవేత్తల మాటల్లో ఏమి లేదు, నిలకడ లేదు. మరి నిలకడ లేని మాటలను మనం నమ్మాలనా? నమ్మకూడదు. కనుక మరి భూమి బల్లపరుపుగా లేదు, గుండ్రంగా ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పింది బైబిల్ దగ్గరికి తీసుకొని వస్తే బైబిల్ ఏం చెప్పింది అంటే, కరెక్ట్, మీరు చెప్పింది గుండ్రంగానే ఉంది. అంటే మీరు చెప్పకముందే నేను బైబిల్లో వ్రాయించినానని దేవుడు ముందుగానే చెప్పడం జరిగింది. బైబిల్లో ఉందా లేదా? భూమి ఎలాగుందని వ్రాయబడింది? గుండ్రంగా ఉంది అని వ్రాయడం జరిగింది. అది నేను మళ్ళీ చూపించడం అవసరం లేదు మీకు, అవునా? అది ఆల్రెడీ మీకు తెలిసిందే. కనుక ఇక ఇంకొక విషయాన్ని మనము ఆలోచిస్తే, ఏమండి, ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు తెలియనిది ఒకటి ఉంది. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు తెలియనిది ఏంది అంటే, ఈరోజు భూమి మీద వెలిగించుటకు దేవుడు ఏం పెట్టాడు? ఈ భూమి మీద వెలిగించుటకు, వెలిగివ్వడానికి వేటిని పెట్టాడు? సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, ఇంకా నక్షత్రాలను. అవునా? అంటే భూమి మీద వెలిగించుటకు వీటన్నిటినీ దేవుడు పెడితే, మరి ఈ సృష్టి కలిగించక ముందే ఈ సృష్టికి పైనే ఆరంభములోనే దేవుడు ఒక గొప్ప వెలుగు పెట్టాడన్న సంగతి ఈనాటి వరకు శాస్త్రవేత్తలకు తెలియదు. తెలుసా? అంటే ఈ సృష్టి పుట్టక ముందే, ఈ సృష్టిలో పుట్టక ముందే ఆరంభములోనే, ఈ సృష్టి ఆరంభములోనే దేవుడు ఒక గొప్ప వెలుగు పెట్టాడు అనేది ఈ శాస్త్రవేత్తలకు ఇంతవరకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే, వీళ్లకు ఇప్పటికి కూడా విశ్వపు అంచు తెలియని వారికి, ఏమండి, ఈ విశ్వపు పైన వెలుగు ఉందని తెలుసని అనుకోవడం చాలా పొరపాటే. అంతే కదా? ఎందుకు పొరపాటు అవుతుంది అంటే, వీళ్ళకు ఈ విశ్వపు అంచే తెలియడము లేదు. అలాంటప్పుడు ఏమండి, ఈ విశ్వానికి పైగానే ముందుగానే దేవుడు సూర్యుని, చంద్రుణ్ణి, కోటాను కోట్ల నక్షత్రాలను చేయక ముందే ఒక గొప్ప వెలుగు ఉందన్న సంగతి వీళ్ళకు తెలియలేదు. కనుక మనం ఆలోచిస్తే, మరి ఈ శాస్త్రవేత్తల పరిశోధనలో మనిషి మనుగడ పుట్టుక అనేది మొదట ఆసియా ఖండములోనే జరిగిందని ఈ మధ్యకాలంలో న్యూస్ బయటికి రావడం
జరిగింది. ఏమండి, ఈ మధ్యకాలంలో వచ్చిన న్యూస్ ఏంది అంటే, మొదటి మనిషి జన్మస్థలము ఆసియా అన్నది ఈ మధ్య బయటికి వచ్చింది. మరి ఈ విషయాన్ని బైబిలు ఆమోదిస్తుందా ఆమోదించదా అనేది మనము బైబిల్ని పరిశీలన చేయగలిగినట్లయితే, మరి మొదటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన డార్విన్ కదా, ఆయన ఏం సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు? మనిషి కోతి నుండి వచ్చాడనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈరోజు ఎక్కువ మంది దీన్నే నమ్మి ఈరోజు పాఠ్య పుస్తకాలలో కూడా పిల్లలకు నేర్పించాడు. ఒకప్పుడు మనం కూడా నేర్చుకున్న వారమే. మరి ఈ డార్విను గూర్చి కొంత చరిత్రను మనము తెలుసుకోగలిగితే, ఎందుకు ఏ ఉద్దేశముతో ఈ డార్విన్ శాస్త్రవేత్త ఏమండి దేవుడు చేసిన మనిషి జన్మను శంకిస్తున్నాడు? శంకించడమే కదా, అవమానపరచడమే కదా, అవునంటారా కాదంటారా? మరి ఎందుకు ఇలాంటి మనస్సు అతనికి కలిగింది అనేది ఆయన జీవిత చరిత్రలోనికి వెళ్ళి చూడగలిగితే తెలిసిన విషయాలు ఏంటంటే, ఇతను క్రైస్తవుడే. ఎవరు? చార్లెస్ డార్విను క్రైస్తవుడే. వీళ్ళ తండ్రి పేరు రాబర్ట్ డార్విన్, తల్లి పేరు సూసన్న. ఏం పేరు? సూసన్న. తండ్రి పేరు రాబర్ట్. మరి ఇతను ఎప్పుడు జన్మించాడు అంటే ఈ భూమి మీద 1809 సంవత్సరం ఫిబ్రవరి నెల 12వ తేదీన జన్మించాడు. ఏమండి, ఇతను ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినవాడై ఉండి, మరి బైబిల్లో మానవుని గూర్చి ఉన్న దానిని ఇతడు ఎందుకు తెలుసుకోకుండా పోయాడు? ఏమండి, మరి ప్రపంచములో తొలి మనిషి ఆవిర్భావం పుట్టుక ఎలాగ జరిగిందని తెలుసుకోవడానికి తన చేతుల్లో ఉన్న బైబిల్ను చదవకోకుండా పరిశీలించుకోకుండా ఇతను ఏ నిర్ణయం తీసుకున్నాడు అంటే, ఒక బీగల్ అనే సముద్ర నౌక మీద ప్రయాణం చేస్తూ ఈ మొదటి మనిషి ఎక్కడ నుండి పుట్టాడు, దేని నుండి పుట్టాడు అనేది పరిశోధనలు ప్రారంభించడం జరిగింది. ఎవరు? డార్విన్. అర్థమవుతుందా? ఏమన్నా బోరు కొడుతుందా? బోరు కొడుతుంది అంటే మీకు సరైన విధంగా మైండు పెట్టలేదని అర్థం. మైండు పెట్టాలా, కొంచెం బాగా శ్రద్ధగా పెడితేనే ఈ చరిత్ర అంతా అర్థమైపోతుంది. లేదంటే ఏంది విశ్వాసం గురించి చెప్పాలి, మారు మనసు గురించి చెప్పాలా, జక్కయ్య గురించి, రక్తస్రావం గురించి, ఇంకా దావీదు గారి గురించి, భక్తుల గురించి చెప్పాలి కదంటే అవన్నీ చెప్పింది ఇది కూడా బైబిలు చెప్పింది. అది మనము తెలుసుకోవాలా, ఈ సమాజానికి చెప్పడానికి ప్రయత్నము చేయాలి. ఏమండి, మరి అలాగా ఇతను పరిశోధించి అతనికి కలిగిన ప్రశ్నలు ఏంది అంటే, ఒకటి, తొలి మానవుడు ఎవరు? మొదటి ప్రశ్న, తొలి మానవుడు ఎవరు? రెండవది, పుట్టుకతోనే మానవునిగానే పుట్టాడా, లేక ఏ రూపము నుండైనా మానవుడిగా మారాడా? ఇది అతను వేసుకుంటున్న ప్రశ్నలు. ఏమంది మొదటి ప్రశ్న? తొలి మానవుడు ఎవరు? మనిషి నుండే పుట్టాడా, లేకపోతే మనిషి ఒక జంతువు నుండి మనిషిగా మారాడా అనేది అతను పరిశోధిస్తూ, ఎక్కడ అతని పరిశోధనలు ప్రారంభించాడు అంటే ఆఫ్రికా ఖండములో ప్రారంభించాడు. ఆ ఆఫ్రికాలో ఎక్కువ ఏ జాతికి చెందిన కోతులు ఉంటాయి అంటే చింపాంజీ జాతికి చెందిన కోతులు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే ఆఫ్రికా ఖండములోనే కనిపిస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఆ ఆఫ్రికా ఖండములో త్రవ్వకాలలో
ఏం బయటపడ్డాయంటే వాళ్ళు పురావస్తు పరిశోధనలో మనుషుల ఎముకలు అలాగే పుర్రెలు బయటపడ్డాయి. ఎక్కడ? ఆఫ్రికా ఖండములో పురావస్తు పరిశోధనలో వాళ్ళకు ఏం బయటపడ్డాయంటే, ఇక్కడ ఇను, ఏం బయటపడ్డాయి అంటే మనుషుల ఎముకలు పుర్రెలు బయటపడ్డాయి. వాటితో పాటు కూడా అలాగే మరి చింపాంజీ యొక్క దవడ ఎముకలు కూడా బయట పడ్డాయి. మరి ఆ రెండిటికి పరిశోధిస్తే ఏ పోలికలు ఉన్నాయని వాళ్ళు చెప్పారు అంటే మనిషికి ఆ చింపాంజీ కోతికి పోలికలు బయట ఉన్నాయి అని వాళ్ళు చెప్పడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఏమైంది అంటే మనిషి కోతి నుండి వచ్చాడు. అలాగే మొదటి మనిషి జన్మస్థలం ఆఫ్రికాలోనే జరిగింది అని ప్రతిపాదించడం జరిగింది. ఏమండి, మరి ఇంతకు ఇది నిజమేనా? ఇది ఎంతవరకు సమంజసం అనేది మనము ఇంకా కొన్ని ఆలోచిస్తే ఈరోజు మన జన్మను గురించి మనమే ఏం చేసుకుంటున్నామంటే అవహేళనగా మాట్లాడుకోలేదా? ఈరోజు జీవరాశులన్నిటికంటే గొప్పవానిగా వివేకవంతుడిగా మనమని చెప్పుకుంటున్నప్పుడు మన జన్మను ఎక్కడి నుంచి మనం చెప్పుకుంటున్నాం? కోతి నుండి అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం చెప్పండి? ఏమండి, దేవుడు మానవ పుట్టుక గురించి మొదటి పుస్తకం అయిన ఆదికాండములో మొదటి అధ్యాయం, ఆ మొదటి అధ్యాయములో ఆరో దినాన్న ఏం చేశాడని చెప్పాడు? ఏ దినాన్న మనిషిని చేశాడు? 6వ దినాన్న మనిషిని చేశాడు అని ఆదికాండం మొదటి అధ్యాయం 6వ వచనములో అంత స్పష్టంగా ఉన్నప్పుడు అది డార్విన్ చదవలేదా అంటే చదవలేదు. ఏమండి, చదివితే ఇంత పరిశోధన ఎందుకు చేస్తాడు ఆయన? ఏమండి, ఇలాంటి పరిశోధన చేయడం వెనక ఆయన మానసికంగా దెబ్బతినడం జరిగింది. ఏ మానసికంగా దెబ్బతిన్నాడు డార్విన్ అంటే అతనికి ఒక కుమార్తె ఉండేది. ఆ కుమార్తె జబ్బున పడితే ఆ జబ్బున నుండి దేవుడు విడిపించాలని ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసిన కూడా అమ్మాయి జబ్బు బారిన పడడం పోకోకుండా చనిపోవడం జరిగింది. అది నేను ప్రార్థించిన కూడా నా బిడ్డను దేవుడు బ్రతికించలేకపోయాడు. కనుక ఏం మనుషు కఠినము చేసుకొని ఆయన ఏం చేశాడు అంటే మనిషి నుండి కాదు పుట్టింది, ఒక జంతువు నుండి పుట్టాడు అని ఒక తప్పుడు సిద్ధాంతాన్ని, దేవుని మీద కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకొని ఇది సమాజానికి ప్రతిపాదించడం అన్నది జరిగింది. మనిషి దేవుని కుమారుడు కాదు, కోతి నుండి వచ్చాడు అనేది అతడు విని మొత్తం మనుషులందరినీ గందరగోళం చేసి దేవుని కుమారుణ్ణి కాకోకుండా ఒక జంతువుని కుమారునిగా అతను ప్రతిపాదించడం అన్నది జరిగింది. మరి ఇది ఎంతవరకు నిజము అని బైబిల్ దగ్గరికి తీసుకొని వస్తే దేవుడు జీవరాశులన్నిటికీ ఒక నియమాన్ని పెట్టాడు. ఏమండి, ఈరోజు జీవరాశులకు ఒక నియమాన్ని పెట్టాడు, ప్రకృతికి ఒక నియమాన్ని దేవుడు పెట్టాడు. ఇంతకు జీవరాశులను అన్నిటినీ చేసినప్పుడు దేవుడు ఆ జీవరాశులన్నిటికీ పెట్టిన నియమం ఏదో తెలుసా? ఆ నియమాన్ని ఇంతవరకు ఏ జంతువు కూడా మీరలేదు. దేవుడు పెట్టిన ఆజ్ఞను అది అతిక్రమించలేదు. మరి జీవజాతులన్నిటికీ దేవుడు ఏ నియమాన్ని పెట్టాడు అంటే ఏ జంతువు నుండి ఆ జంతువే పుట్టాలే తప్ప ఒక జంతువు నుండి మరొక జంతువు పుట్టడానికి వీలు లేదు.
ఆ నియమాన్ని పెట్టినప్పుడు ఈరోజు జంతువులన్నీ ఏం చేస్తున్నాయి? దేవుడు పెట్టిన నియమం ప్రకారమే తమ స్వజాతిని పెంచుకుంటున్నాయే తప్ప ఒక జాతి మరొక జాతిని కనడము లేదు. అందుకనే దేవుడు బైబిల్లో వ్రాయించిన ఒక మంచి మాటను మనము చూడగలిగితే, చూడండి ఏ నియమం పెట్టాడో. ఆదికాండము 1వ అధ్యాయం 11వ వచనం 12వ వచనాన్ని చూడండి ఏమంటున్నాడు. ఆదికాండము 1వ అధ్యాయం 11వ వచనం 12వ వచనములో వ్రాయబడిన మాటను మనము చూడగలిగితే అక్కడ ఏమంటున్నాడు? ఆ దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను భూమి మొలిపించునుగాకని పలుకగా ఆ ప్రకారమే ఆయను. అంటే ఏ గడ్డి జాతికి సంబంధించి ఆ గడ్డే మొలవాలి. అవునా? అంటే దేవుడు పెట్టిన నియమం ఇది, పద్ధతి. ఆ నియమాన్నే ఇంతవరకు అవి ఫాలో అవుతున్నాయి. ఇంకా ఏమంటున్నాడు 12వ వచనములో? భూమి గడ్డిని తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అవి మంచిదని దేవుడు చూచెను. 25 వచనాలు చూడండి. 20వ వచనం దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురుగాకనియు పలికెను. 25వ వచనం దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. అంటే ఏ జంతువు నుండి ఆ జంతువే రావాలే తప్ప ఒక జంతువు నుండి మరొక జంతువు పుట్టడానికి వీలే లేదు. ఉదాహరణకు కుక్క నుండి ఏం రావాలి? కుక్క నుండి కుక్క పిల్లే రావాలి. పిల్లి వస్తుందా? అట పెట్టాడా? పెట్టలే. కుక్క నుండి కుక్క పిల్లే రావాలి, పిల్లి నుండి పిల్లే రావాలి, కాకి నుండి కాకే రావాలి, పంది నుండి హంస రాదు. వస్తుందా? ఏమొస్తుంది? పంది నుండి పంది పిల్లే రావాలే తప్ప మరొక జీవి వచ్చేదానికి రూల్ లేదు. ఏమండి? మేక నుండి మేకే రావాలే తప్ప పులి రాదు. ఇది దేవుడు పెట్టిన నియమము. ఇంతవరకు ఏ జీవి కూడా దేవుని నియమాన్ని మీరలేదు. కానీ మీరింది ఎవరం అంటే మనుషులముగా మనమే. మీరేమా లేదా? ఈరోజు మనుషులముగా దేవుడు పెట్టిన ఆజ్ఞను మనమే మీరి భ్రష్టులమైపోయామే తప్ప జంతువులలో ఏది కూడా భ్రష్టత్వములోనికి వెళ్ళిపోలేదు. ఏమండి? అలాగే ప్రకృతి ఏది కూడా నియమము తప్పకుండా వాటి జాతిని అభివృద్ధి పరుచుకుంటూ తనలోనికి సంకర జాతి రాకుండా దేవుని మాటను నెరవేరుస్తున్నాయి. జీవజాతులను ఏమి నెరవేరుస్తున్నాయి? దేవుడు చెప్పిన మాటను నెరవేరుస్తూ ఏ జీవి నుండి ఆ జీవినే పుట్టిస్తున్నాయే తప్ప తనలోనికి సంకర జాతిని రానియకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఏ జాతి రానియకోకుండా? సంకర జాతి. సంకర జాతి అంటే ఏంది? దేన్ని సంకర జాతి అంటాం? ఏమండి? తన స్వజాతి కానిది మరొక జాతిని ఏమంటాం? సంకర జాతి. ఉదాహరణకు ఏమండి? తెల్ల గులాబీ ఉంది. ఉన్నాయా? గులాబీలు ఎన్నో రకాలు ఉన్నాయి. తెల్ల గులాబీ నుండి తెల్ల గులాబే రావాలి, ఎర్ర గులాబీ నుండి ఎర్ర గులాబే రావాలి.
తెల్ల గులాబీ ఎర్ర గులాబీ 2 చెట్లను అంటుకట్టి నాటామనుకోండి, ఏమొచ్చది? ఏ జాతి వచ్చది? తెలుపు ఎరుపు వచ్చిందనుకోండి, పూలు పూసింది అనుకోండి, అది ఒరిజినల్ జాతే కాదు. ఏమంటాం? సంకర జాతి అంటాం. దాన్ని ఆ దృష్టిలో పెట్టుకొని ఈ డార్విన్ చేసిన సిద్ధాంతం ఏంది? కోతి నుండి కోతే వచ్చదే తప్ప కోతి నుండి మనిషి వచ్చాడంటే సంకర జాతిగా ఈరోజు ఆయన సిద్ధాంతాన్ని చెప్పాడు. ఆ సిద్ధాంతాన్ని చెప్పుకొని మన జన్మను మనమే అవహేళన చేసుకుంటున్నాం. ఏమండి, మాట్లాడుతూ పోరా నీవు పోరా కోతి మొహం కూడా అన్నాను అనుకోండి, ఏమంటాం? నాది ఆ కోతి మొహం, నీది, మీ నాయనది, మీ అమ్మది, మీరంతా కోతి మొహం పోలని అంటాం. అంటే ఒక మాట అన్నందుకే నువ్వంత ఫీల్ అయిపోతున్నావే, నీ మొహం కోతిలాగా ఉందని. మరి అయ్యగారు మనిషే కోతి నుండి పుట్టాడు అన్నప్పుడు ఎందుకు ఫీల్ కావడం లేదు? ఆ సిద్ధాంతాన్ని ఎందుకు ఒప్పుకున్నారు? ఆ సిద్ధాంతాన్ని చెప్పుకొని ఎందుకు ఈరోజు మానవ జన్మను శంకించుకుంటున్నారు అనేది ఈరోజు మన వాళ్ళకు అర్థము కాడము లేదు. ప్రేమైన వాళ్ళరా, ఏమండి, మళ్ళీ వివేకవంతులమని మనుషులు చెప్పుకుంటున్నాను, ఈ డార్విన్ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటున్నారు. అంటే మొత్తానికి ఈ డార్విన్ ప్రతిపాదించిన అది మొదటి మనిషి ఏ ఖండములో పుట్టాడని ప్రతిపాదించాడు అంటే ఆఫ్రికా ఖండములో మొదటి మనిషి పుట్టాడు అని ప్రతిపాదించడం జరిగింది. ఏమండి, మరి ఒకవేళ ఈయన చెప్పినట్టు ఈయన సిద్ధపరిచిన సిద్ధాంతము ప్రకారము మొదటి మనిషి ఆఫ్రికా ఖండములో పుట్టితే మరి ఆ ఆఫ్రికా ఖండము పరిస్థితి ఎలాగున్నదో అన్నది మనకు తెలియాలి. ఆ ఆఫ్రికా ఖండం పరిస్థితి ఏంది? అది మనిషి జీవనాధారానికి అనుకూలమైన ఖండమా లేదా అనేది ఆ ఖండములోనికి వెళ్ళి దాన్ని పరిశీలిస్తే ఆ ఖండం ఎలాగుందంట? ఆఫ్రికా ఖండం ఎలాగుంది? ఏమండి, ఈ ఆఫ్రికా ఖండం ప్రపంచ పటములో మనము చూడగలిగితే, ఇది ప్రపంచ పటములో ఈ ఆఫ్రికా ఖండాన్ని చూడగలిగితే అది మధ్యధర సముద్రము దిగువన ఈ ఆఫ్రికా ఖండం అనేది ఉంది. ఇక్కడ నుంచి మీరు కొంచెం ఆలోచించాలి. ఏమండి, ఒకవేళ మొదటి మనిషి ఆఫ్రికా ఖండములో పుట్టాడు అంటే ఆ ఆఫ్రికా ఖండము మనుషులకు బ్రతకడానికి అనుకూలమైన ఖండమా కాదనేది మనము చూడాలి. మరి ఈ ఆఫ్రికా ఖండము చుట్టూ ఏముంది అట? సముద్రము ఉంది. ఆఫ్రికా ఖండం చుట్టూ సముద్రం ఉంది. అలాగే ఈ ఆఫ్రికా ఖండము దక్షిణ భాగం వైపు ఉంది. ఆఫ్రికా ఖండము దక్షిణం భాగం వైపుకు ఉంది. ఈ ఆఫ్రికా ఖండము ఏమండి మధ్య భాగం, ఆఫ్రికా ఖండం మధ్య భాగము భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం బట్టి అక్కడ ఎలాగుంటుంది? భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటే ఆఫ్రికా ఖండము ఎక్కువ ఉష్ణోగ్రతతో నిండి ఉంటుంది. ఎక్కువగా ఉష్ణోగ్రత అంటే ఏంది? వేడా చల్లదనమా? వేడి. అంటే ఆఫ్రికా దేశంలో ఉన్న మనుషులందరూ ఎలాగుంటారు? తెల్లగా బ్యూటీగా ఉంటారా? ఎలాగుంటారు? నల్లంగా ఉంటారు. ఏమండి, నిజంగా బొగ్గు అంటాం చూడి, మసి బొగ్గే అంటారు చూడండి, అలాగా నీగ్రో అంటే నల్లగా ఉంటారు. ఎందుకు అలాగా ఆఫ్రికా వాళ్ళు అలాగా ఉంటారు అంటే నిజంగా అక్కడ ఎక్కువ వేడి ప్రాంతం, ఎక్కువగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం బట్టి వాళ్ళ చర్మం అంతా ఏమైపోతుంది అంటే నల్లగా మారిపోతుంది. ఏ సోపు వాడినా తెల్లంగా వచ్చే పరిస్థితి ఉందా? అక్కడ ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్లు, ఇచ్చారా? ఇక్కడ ఇచ్చంటారు. మరి వాళ్ళకి ఇవ్వండి.
చర్మ సౌందర్యం కోసం ఏ సోపు వాడాలట? సంతూర్. మరి వాళ్ళకి ఇవ్వను, చేచ్చదా? చేయదు. ఎందుకంటే వాళ్ళ దేహమే అలాంటిది. ఏమండి? ఇంకా మనం ఆలోచిస్తే ఆ ఆఫ్రికా భూభాగము మానవ మనుగడకు, మనుషులు జీవించడానికి ఏమండి అనువైన ప్రాంతము కాదు. అక్కడ ఏమండి పచ్చని మొక్కలు కూడా ఎండిపోయే పరిస్థితి, పంటలు పండడానికి అనువైన స్థలము కాదు. ఎక్కడ? ఏమయ్యా కాలేబయ్య, వింటడమా లేదా? కొంచెం వినాలా? ఏమండి ఆఫ్రికా ఖండములో ఎలాంటి ప్రాంతమట? అక్కడ పచ్చని మొక్కలు కూడా ఎండిపోయడానికి అవకాశం, అలాగే పంటలు పండడానికి అనువైన స్థలము కాదు. ఏమండి మరి ప్రపంచంలోని భూభాగాన్ని 7 ఖండాలుగా విభజించారు. ఏమండి ప్రపంచంలోని ఈ భూభాగాన్ని ఎన్ని ఖండాలుగా విభజించారు? 7. ఏంటేంటి? ఏమ్మా చెప్పు, ఎన్ని ఖండాలు? 7 ఖండాలు చెప్పు. ఏమరా మీరు చెప్తారు? ఖండాలు 7 ఖండాలు ఏంటేంటి? ఆసియా 1, ఆఫ్రికా 2. ఏంటట చెప్పాకండి, గుర్తున్నాయా లేవా? ఆసియా 1, రెండోది ఆఫ్రికా, ఆస్ట్రేలియా 4, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా 5 వచ్చినాయి, ఇంకా 2 రావాలా? ఐరోపా, అవునా? ఏం మర్చిపోయినాం. ఇల్లు చెప్పమంటే ఇల్లు చెప్పలే. చివరిది ఐరోపా అయితేనే ఏదో అంటార్కిటికటో అంటే ప్రపంచంలోని భూభాగాన్ని ఎన్ని ఖండాలు? 7 ఖండాలు. ఈ 7 ఖండాలలో ఆఫ్రికా ఖండము మానవుని నివసించడానికి అనువైనది కాదు. వ్యవసాయం అక్కడ చేసుకోవడం చాలా కష్టం. ఏమండి మరి ఈ 7 ఖండాలలో అతి పెద్ద విస్తీర్ణం కలిగిన ప్రాంతముగా ఏ ఖండం ఉంది అంటే ఆసియా ఖండం ఉంది. ఈ 7 ఖండాలలో అతి విస్తీర్ణం కలిగిన ఖండం ఏది అంటే ఆసియా. మరి ఈ ఆసియా ప్రాంతము సమతుల్య ఉష్ణోగ్రతతో ప్రాంతాలు ఎక్కువగా సమతుల్య అంటే అన్ని విధాలుగా మనుషులు బ్రతకడానికి అనుకూలమైన వసతులు ఏ ఖండములో ఉన్నాయి? ఆసియా ఖండములో ఉన్నాయి. ఆఫ్రికాలో లేవు. మరి ఆఫ్రికాలో మానవుని బ్రతుకు జీవనాధారానికి అనుకూలము లేకపోతే మరి మొదటి మనిషి ఆఫ్రికాలో ఎలాగ పుట్టారు అనేది మనము పరిశీలన చెయ్యాలి. నిజంగా ఆసియా ఖండం మనుషులు బ్రతకడానికి, జీవించడానికి నిజంగా అనుకూలమైనదిగా ఆసియా ఖండం ఉంది. అవునా? ఈ ఆసియా ఖండం ఏ భాగములో ఉంది? ఏమండి ఖండాలు ఉన్నాయి. అలాగే ప్రతి దేశానికి ఏముంటాయి? ప్రతి దేశానికి ప్రతి రాష్ట్రానికి ఏముంటాయి? ఎల్లలుంటాయి, దిక్కులుంటాయి. అవునా? ఎల్లలుంటాయి, దిక్కులుంటాయి. మన దేశానికి దిక్కులు ఎన్ని? 4. అవునా? ఏంటి ఆ దిక్కులు? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అవునా? మరి దీనికి అన్నిటికీ మనం ఆలోచిస్తే మరి తూర్పు ప్రాంతానికి ఏమండి ఎక్కువ వాల్యూ ఉంది. ఎందుకు ఆ తూర్పు ప్రాంతం ఎక్కువ వాల్యూ ఉందంటే ఆ తూర్పు భాగంలోనే ఏ ఖండం ఉంది? ఆసియా ఖండం ఉంది. అలాగే
నది ప్రవహించే ప్రవాహాలు కూడా ఎక్కువగా ఏ ఖండములో ఉన్నాయి అంటే ఆసియా ఖండములో ఉన్నాయి. అవునా? అలాగే ముగిస్తానులేండి, ఇప్పటికే ఓవర్ అయిపోయింది. అలాగా ఉంటూ మరి మొదటి మనిషిని దేవుడు ఏ దిక్కున చేశాడు అనేది ఆలోచిస్తే ఏమండి బైబిల్లో ఎంత స్పష్టంగా దేవుడు వ్రాయించాడో మనం చూడగలిగితే చూద్దామా? ఇది చూసి ముగించుకుందాం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాం మిగతాది. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం ఎగ్జామ్ రాసే వాళ్ళు జాగ్రత్తగా ఫాలో అవుతానండి. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు ఓకే ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున. ఏదేను తోట ఏ దిక్కున ఉంది? పడమరా, ఉత్తరమా, దక్షిణమా? ఏ దిక్కులో ఉంది ఏదేను తోట? తూర్పు దిక్కున ఉంది అనేది దీనిని బట్టి మనము చెప్పగలం. అంటే ఏదేను తోట ఏ దిక్కున ఉంది అంటే తూర్పు దిక్కున ఉంది అనేది మనకు బైబిలు చెప్పింది గనుక దీన్ని నమ్మి తీరాలి. అలాగా ఏదేను తోటలోనే కదా ఆదాము అవ్వలు ఉండేది. అలాగే ఆ తోటలోనే ఉంటూ ఏమండి వాళ్ళు పిల్లలను కనడం జరిగింది. ఎవరు వాళ్ళ పిల్లలు? ఆదాము అవ్వ పిల్లలు ఎవరు? కయ్యీను, హేబేలు. హేబేలు చనిపోతాడు. అలాగ చనిపోయినప్పుడు కయ్యీను ఏమైపోతాడు? దేశదిమ్మరై వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి ఏ దిక్కుకు పోయి పెళ్లి చేసుకుంటాడు అనేది దేవుడు బైబిల్లో రాయించాడు అనేది మనం ఆలోచన చేస్తే 4వ అధ్యాయం ఆదికాండం 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనము చదవగలిగితే హత్య చేసి ఏ దిక్కుకు పారిపోయాడో చూడండి. అప్పుడు కయ్యీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండెను. అంటే ఏ దేశములో కాపురం ఉన్నాడు కయ్యీను? తూర్పు దిక్కున ఏమండి కాపురం ఉండడం అనేది జరిగింది. అంటే మొదటి మనిషి మనుగడంతా తూర్పు దిక్కునే జరిగిందే తప్ప దక్షిణాన, ఉత్తరాన, పడమర జరగడము లేదు. అంటే మనుష్య జాతి ఎక్కడ అభివృద్ధి చెందింది అంటే తూర్పు దిక్కునే అంతా జరిగింది. అవునా? ఇది అంతా మనసులో పెట్టుకొని నిజంగా అలాగా జరిగిపోయింది. తర్వాత నోవాహు కాలం వచ్చింది. నోవాహు కాలం వచ్చిన తర్వాత జలప్రలయము వచ్చింది. మరి అంతకంటే ముందు మనుషులందరూ ఏమైపోయారు? ఒక గోపురాన్ని కట్టారు. ఏది ఆ గోపురం? బాబేలు గోపురం. దేవుడు విస్తరించండ్రా ప్రపంచానికంటే వీళ్ళు విస్తరించకోకుండా ఆ గోపురము కట్టుకోవాలని అన్నప్పుడు అదంతా ఆ చరిత్ర అంతా మనకు తెలిసిందే. ఏం చేశాడు దేవుడు? వాళ్ళ ఆలోచనలన్నీ తారుమారు చేసి మొత్తం అందరినీ చెదరగొట్టడం అన్నది ప్రారంభించాడు. అలాగ చెదిరిపోయిన వాళ్ళందరూ ఎలాగ వచ్చారు అంటే ఈరోజు ఏమంటే అలాగ చెదిరిపోయిన వారందరూ ఖైబర్ కనుమ, బోలన్ కనుమ ద్వారా ఏమండి భారతదేశానికి మొదట ఏ వర్గం వచ్చింది? ద్రావిడులు, ఆర్యులు వచ్చారు కదా. వీళ్ళు అలాగ వచ్చి ద్రావిడులు దక్షిణ భారతదేశాన్ని స్వతంత్రించుకుంటే ఆర్యులు ఉత్తర భారతదేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఏమండి ఇది చరిత్రలో మనము చూస్తున్నాం.
అంటే భారతదేశము నాగరికత కూడా ఏ నది దగ్గర ప్రారంభమైందంటే సింధు నాగరికత దగ్గర ప్రారంభమైంది. గనుకనే ఆ సింధునే పలుకుతూ పలుకుతూ ఏమైంది, హిందూ దేశముగా మారిపోయింది. సింధు నది నాగరికత దగ్గర ప్రారంభమైన దాన్ని ఏమంటారు అంటే హిందూ దేశంగా మారిపోయింది. ఆ హిందూ దేశం అనేది మన అహస్వరోస్ ఉన్నాడు చూడండి, ఎవరు, ఎస్తేరమ్మ ఉంది చూడండి, ఏమండి ఆమె పరిపాలనలో ఏమండి మన దేశం కూడా ఉన్నట్లుగా ఆ ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో వ్రాయబడింది. చూడండి ఒకసారి అది చూసి ముగించుకుందాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో ఏం వ్రాయబడింది? అహస్వరోసు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహస్వరోసు ఏలేను. ఏమండి ఆ 120 సంస్థానములలో మన దేశం కూడా ఉంది అనేది ఇక్కడ కనబడుతుందా, కనపడలేదా? కనపడుతుంది. అంటే దీనిని బట్టి చరిత్ర మనకు చాలా నేర్చుకోవడం అన్నది అవసరం ప్రేమైన వాళ్ళరా. ఏమండి అంటే ఇప్పుడు మొదటి మనిషి జన్మస్థలం ఏ ప్రాంతములో జరిగింది అనేది బైబిల్ను అడిగితే బైబిల్ ఏం చెబుతుంది? ఎక్కడ జరిగింది అంటే తూర్పు దిక్కునే జరిగింది. ఆ తూర్పు దిక్కులో ఎక్కడ ఏం జరిగింది అన్నది ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. ఇంకా ఇక్కడ కొంచెముగా అర్థం కావాలి, అది పరిశీలన చేయడానికి ఇప్పుడు టైం పడుతుంది లేండి. ఇది మనసులో పెట్టుకొని ఆఫ్రికా ఖండం అనేది మనిషి మనుగడకు చాలా కష్టం. అంటే ఆఫ్రికా దేశములో మనిషి బ్రతకడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు. మరి ఎక్కడ ఉన్నాయి అంటే ఆసియా ఖండములోనే మనుషులు బ్రతకడానికి అనుకూలమైన మంచి సారవంతమైన భూభాగం ఆసియా ఖండములోనే ఉంది. అది మనము తెలుసుకోవాలి అంటే ఇంకా కొంత వివరణ ఉంది. అది నెక్స్ట్ క్లాసులో మీరు తెలుసుకుందరు. మరి మీరు సింపుల్గా ఇప్పుడు చెప్పింది వివరణ, ఇప్పుడు నెక్స్ట్ చెప్పేది రాస్తే సింపుల్గా సరిపోతుంది. ఓకే, ఇది ఈ పాఠం. ఇంకొకటి, ఈ ప్రకటన కొంచెము గమనించండి. నిన్న ఆదివారము నేను చెప్పాను, ఎగ్జామ్ విషయంలో అందరూ కేర్ తీసుకోవాలని. ఈ సంవత్సరము మనము యాన్యువల్లో ఎగ్జామ్ రాపించకపోతే నెక్స్ట్ జనవరిలో మరి జయశాలి గారు ప్రకటించడం జరుగుతుంది. అలాగా జరగకోకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఉన్న 8 మంది ఎంబీటీఎస్ వాళ్ళు మీరు ఆలోచించి ఏ విధంగా దీన్ని పరిష్కారం చేయాలి, మరి ఉన్న కుటుంబాలలో ఎవరెవరు ఎగ్జామ్ రాస్తారో వారిని ప్రోత్సహించాలి అనేది. ఒకవేళ ఎగ్జామ్ రాయకపోతే కాలేజీ తీయడం జరుగుతుంది. అది మొహమాటం లేకుండా ఆయన చెబుతున్నాడు. మరి అలాగా పోగొట్టుకోవడం మనకు మంచిదా లేదా మరి ఏ విధంగా వెళ్ళాలి అనేది మరి మీరందరూ ఆలోచించి ఎంబీటీఎస్ చేసిన వాళ్ళు రేపు శ్రీల తరగతి అయిపోతానే మరి మీరందరూ మీరు ఆలోచించండి. ఈ నైటు రేపు ఆలోచించి ఒక మంచి ఆలోచనను రేపు మీరందరూ తీసుకొని రావాలి. లేదంటే కాలేజీ ఉండదు,
ఉండకపోతే పరిస్థితి ఏంది అనేది కూడా మీరు ఒక మంచి ఆలోచన చేసి మంచి ఆలోచనలతో రేపు 8:30కు క్లాస్ అయిపోతుంది. అప్పుడు వచ్చి మీ ఆలోచనలను తెలియజేయండి. ఎవరు మిస్ కాకుండా ఎంబీటీఎస్ అయిపోయిన వాళ్ళు ఆలోచించి దీనికి పరిష్కారం ఏంది అనేది ఆలోచించి రేపు చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నాయన మీరు రాయించిన గ్రంథం ఎంత జ్ఞాన గ్రంథమో అన్నది మరి చదువుతున్న ఈ పాఠాల వలన కలుగుతుంది. మరి ఈ జ్ఞాన గ్రంథాన్ని మేమందరము తెలుసుకొని నేర్చుకున్నవి మా బ్రతుకులలో పాటించుకుంటూ సమాజములో ప్రకటించే భాగ్యాన్ని ప్రసాదించండి. మరి అనేక మందిని ఈ జ్ఞానంలోనికి నడిపించడానికి మా వంతుగా కృషి చేస్తూ మరి మీ పనిలో, మీ కార్యక్రమాలలో మేమందరం వెళ్ళగలిగే భాగ్యాన్ని ప్రసాదించుమని కోరుతూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మొదటి మనిషి జన్మస్థలం ఆసియా అనే పాఠాన్ని చక్కగా వివరించి చెప్పినటువంటి మరి జానన్న గారికి సంఘం అంతటి తరపున క్రీస్తు పేరిట వందనం తెలియజేసుకుంటున్నాం. మనమందరము లేచి నిలబడినట్లయితే సంఘ పరిచర్య నిమిత్తం కానుకలు సమర్పించుకుందాం. శ్రీలమై తిరువారు వచ్చి పాట పాడుతున్నాం.